నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఉత్సవం మరో 100 ఏళ్లు కొనసాగాలి. విజయవాడ ఉత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్. విజయవాడ ఒకటి. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్. ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో 20 మంది ప్రొఫెసర్. అంతర్జాతీయ పరిశోధనలో కేఎన్యూకు పెరుగుతున్న భాగస్వామ్యం. దుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో అశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి, రోగాలు శోకాలు భయాలు నశిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని తెలిపారు. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే తండ్రి నుండి భక్తిని అలవరుచుకున్న ఆ తపస్వికే కాత్యాయనుడు అని పేరు. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవడంతో దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయని దేవి అని పిలిచారు. లోక కంటకులైన రాక్షసుల్ని అంతమొందించుటకు ముక్కోటి దేవతలు త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం కావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి అని, ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర స్వామి తెలిపారు. రోగాలు శోకాలు భయాలు నశిస్తాయని, ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని ఆయన వివరించారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటివి దుర్గాంబ కాత్యాయని స్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నారు. కాత్యాయని దేవి అంటే ఆమె చక్కగా వివాహార్థులకు వివాహం చేసేటువంటి తల్లి కాత్యాయని దేవి. ద్వాపర యుగాంతంలో నందగోపాల బాలికలందరూ కూడా తమ యొక్క గురువైనటువంటి మహర్షుల వారిని ప్రార్థించి కాత్యాయని వ్రతం చేసినట్లుగా మనకు భాగవత గాథ. ఆ కాత్యాయని వ్రతంతో వారందరూ కూడా తాము కోరినటువంటి ఆ కృష్ణస్వామిని భర్తగా పొందారు అని, మరి సకాలంలో వివాహాలు చేసేటువంటి తల్లి కాత్యాయని దేవి ఆ అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం చేత దంపతుల్లో కలహాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మరి కుటుంబాలన్నీ కూడా విశిష్టమైనటువంటి చక్కటి ధర్మయుక్తంగా అందరూ కూడా వైభవంగా ధర్మాచరణతో చక్కగా కాలం గడుపుతారు. అమ్మవారి అనుగ్రహంతో వివాహార్థులకు వివాహాలైతాయి, సంతానార్థులకు సంతానం కలుగుతుంది. అటువంటి ఆ కాత్యాయని స్వరూప సందర్శనం అనేటువంటిది చాలా అఖండమైనటువంటి సౌభాగ్య సంపత్తులను ప్రసాదించేటువంటిది. శ్రీమాత్రే నమః. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2025లో ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ మాట్లాడారు. ప్రారంభంలో తెలుగులో అందరికీ నమస్కారం చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగు భాష సౌందర్యం, సాహిత్యం,
సంగీత వైభవాన్ని ప్రశంసిస్తూ తెలుగు భాష ఎంతో మధురమైందని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అన్న మాటల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విజయవాడ ఉత్సవం మరో 100 ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకమని 9 రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సాంప్రదాయం ద్వారా మన భారతీయ సంస్కృతిలో మహిళల ప్రాముఖ్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సాంప్రదాయమని అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలవడం ద్వారా శక్తి భక్తి రెండు లభిస్తాయని తెలిపారు. ఉత్సవం ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు. విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వేడిగా ఉన్నా ఇక్కడ ప్రజలు మాత్రం కూల్గా ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడుతూ విద్య వైద్య రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. వికసిత్ భారత్ అనే ఒక కళ కాదు, అది నిజం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశ వేగంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక వైద్య విద్యా రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోందని తెలిపారు. కాత్యాయని, అన్నపూర్ణ and Gayatri are the symbols of courage, compassion, nourishment and wisdom. In today's times of uncertainty and rapid changes, these forms remind us to strength must walk with compassion and growth must walk with wisdom. Vijayawada Utsav 2025, organized by the Society for Vibrant Vijayawada in partnership with Andhra Pradesh government and the tourism department. This Utsav spans across iconic venues Punami Ghat, Thumapalli Kalakshetram, Ghantashala College, MG Road Carnival Walk and many more. More than 3,000 artists and 250 events showcase classical dance, folk art, exhibitions and modern performances. The scale itself shows how festivals are not only rituals but also powerful engines of economic employment and creativity. At this moment, I must acknowledge the dynamic leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu ji, whose vision has always combined tradition with technology, culture with creativity, and heritage with development. I appreciate his passion for culture and tourism, and I also thank Nara Lokesh Garu for visualizing this and giving me this opportunity to be here with all of you. Under the guidance our beloved Gajendra Singh Shekhawat ji, Honorable Minister for Cultural and Tourism, our beloved Health Minister of Andhra Pradesh, Satya Kumar Yadav ji, our Khandala Durgesh, our Tourism Minister, our beloved MP, Keshnini Sivanath ji, and our President of the Vijay Utsav Committee, Murli ji, my dear Telugu brothers and sisters, Andriki Namaskaram. Our national poet Bharati, though he has hailed from Tamil Nadu, when he was in his poem he has said, செப்புமொழி 18 உடையால் எனினும் சிந்தனை ஒன்றுடையால் என்று சொன்னான். We may be having and we may be speaking 18 different languages, but our thinking and dharma is always one. When he was talking about Telugu in his poem, he has prized Telugu like anything. He said, சுந்தர தெலுங்கினில் பாட்டிசைத்து என்று சொன்னான். ஏன் தெலுங்கை மட்டும் அவன் சுந்தர தெலுங்கு என்று சொன்னான் என்று சொன்னால், the reason is why he has said while telling about Telugu as Sundara Telugu, that is Telugu itself is musical. It is melodious. It is sweet. That is the reason he has said that in his poem. And
today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world. And I wish this festival to be continued for another 100 years or more. And it will grow and grow. It will link the people together. Yes, it is linking all of us today. And this, we had a wonderful day. What? దుర్గా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సారెను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో టి భాపిరెడ్డి సమర్పించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించడం ఆనవాయితీ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. వేద పండితులు మహిళలతో కలిసి పట్టు వస్త్రాలు సారే సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా వీఐపీలు నిర్దేశిత సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ దుర్గమ్మ గారికి అమ్మవారికి మరి శ్రీకాళహస్తి ఈశ్వరుడి తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి సారి ఇచ్చేదానికి ఈరోజు రావడం జరిగింది. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం అందరికి దొరకదు. కోట్ల మందిలో ఒకరికి ఈరోజు నేను అమ్మగారికి సారిస్తుంటే నిజంగానే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. సర్వే జన సుఖినోభవంతు. మా శ్రీకాళహస్తి ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రజలందరూ కూడా సుఖశాంత సాచులతోని అష్టైశ్వర్యతోని హాయిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అట్నే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా హాయిగా ఉండాలని చెప్పి ఎల్లకాలం ఉండి మన అమరావతికి మంచి పేరు రావాలా, పోలవరం తొందరగా కంప్లీట్ కావాలా, అవన్నీ కూడా మనసులో అనుకొని అమ్మవారికి సారేయడం జరిగింది. అలానే మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కొత్తగా ఎన్నికయ్యారు. బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న కమిటీ ఆర్గనైజర్స్ కావచ్చు, ఈఓ గారు కావచ్చు, అందరూ కూడా ప్రతి అడుగున ఒక శానిటైజేషన్ స్టాఫ్ పెట్టి బ్రహ్మాండంగా క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట నీళ్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి ప్రత్యేకమైన ఇలా కౌంటర్ ఏర్పాటు చేయడం, వాళ్ళకు కూడా కావాల్సిన వసతులన్నీ చూసుకోవడం అనే దాంట్లో ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పి మరి బ్రహ్మాండం చేస్తున్నాం. అలానే ఈ శుభ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తాను. కాళహస్తి టెంపుల్ కూడా కంటిన్యూస్ 8 months నుంచి, అంటే 8 నెలల నుంచి కాళహస్తి నెంబర్ 1 ఇన్ శానిటైజేషన్ చెప్పడానికి గర్వంగా ఉంది. దాంట్లో మా ఈవో గారు ఎంతో పాత్ర ఉంది, దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి ఏదన్నా సరే ఒకరు ఉండదు, టీమ్ ఎఫర్ట్, టీమ్ పనిచేస్తేనే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ ప్రెస్ వారి మీద, పోలీస్ వారి మీద ఉన్న అందరి మీద మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు వేసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన బుధవారం అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొడుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో షీనా నాయక్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి క్యూలైన్లోని భక్తులకు అభివాదం చేస్తూ మహామండపానికి చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకొని అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో షీనా నాయక్ ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం దివ్యానుభూతి అని తెలిపారు. ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటని తెలిపారు. రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.
especially to the people of Andhra Pradesh. And I am in the Kanakadurga temple that Goddess will bless all of us with every wealth, every health and every happiness. And I am sure Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth so that the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today at the feet of the goddess, and I wish you all once again a very happy Navaratri. Thank you. Vijayawada is one of the most progressing city in the whole of the country. It is the fastest growing city, and I wish you all a better growth every time. So when you see the goddess Kanakadurga ji, it is you get a divine feeling inside the heart. Thank you. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి నగరోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుండి కృష్ణా నది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తుల్ని పురవీధుల్లో ఊరేగించారు. నగరోత్సవ సేవ దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని యాగశాల వద్ద నుండి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకిపై కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో షీనా నాయక్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది.
ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్సెవియర్ డేటాబేస్లు విడుదల చేసిన ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని కేఎల్ యూనివర్సిటీ మరోసారి ప్రతిభ చాటింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 20 మంది కేఎల్ యూనివర్సిటీ అధ్యాపకులు చోటు దక్కించుకోవడం విశేషం. భారతదేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన కేఎల్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఎల్సెవియర్ డేటాబేస్లు ప్రకటించిన జాబితా ప్రకారం వర్సిటీలోని అధ్యాపక బృందంలో 20 మంది ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందారని ప్రకటించడానికి గర్వంగా ఉందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 44 ఏళ్లుగా ఉన్నత విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి పరిశోధనలో భాగస్వామ్యం నానాటికి పెరుగుతుందన్నారు. తమ అధ్యాపకుల శ్రమ, కృషి, పరిశోధన పట్ల ఉన్న నిబద్ధత వల్లే ఈ గౌరవం తమ వర్సిటీకి లభించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి శాస్త్రవేత్తల ద్వారా తమ వర్సిటీలోని విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. ఇది విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతామన్నారు. కెరీర్లో ఉత్తమ ర్యాంకింగ్ను సాధించినందుకు డాక్టర్ బీటీపీ మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం నాగేశ్వరరావు, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గందర్బ స్వైన్, డాక్టర్ ఎం జానకి రామయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ హసని అహ్మద్, డాక్టర్ ఎస్ షణ్ముగన్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ డి వెంకటరత్నం, డాక్టర్ అర్పిత్ జైన్, డాక్టర్ చెల్లా సంతోష్, డాక్టర్ మొహమ్మద్, డాక్టర్ అతుల్ కుమార్, డాక్టర్ ఎస్ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ బి ఉషారాణి, డాక్టర్ పిఆర్ అంజన్ సమల్, డాక్టర్ అతుల్ భట్టాడ్ 2% జాబితాలో ప్రకటించినందుకు ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పరిశోధన, ఆవిష్కరణ ప్రపంచ విద్యా సహకారంలో రాణించడానికి విశ్వవిద్యాలయం యొక్క బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందన్నారు. మీడియా మిత్రులందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ ఈరోజు 2 days బ్యాక్ మనకు కేఎల్ యూనివర్సిటీకి వరల్డ్ వైడ్ టాప్ 2% రీసెర్చర్స్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఎల్స్వేర్ జర్నల్ రీసెర్చ్ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ ఫోర్బ్స్ 30, ఫోర్బ్స్ 50 లాగా, ఫోర్బ్స్ 100 లాగా వరల్డ్లో టాప్ 2% రీసెర్చర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఇవాళ టాప్ 2% వరల్డ్ వైడ్ రీసెర్చర్స్ దాంట్లో ఇయర్ మాకు 20 మంది ఫ్యాకల్టీ మా దాంట్లో టాప్ 2% రీసెర్చర్స్ వరల్డ్ వైడ్ దాంట్లో ఉండడం గర్వకారణం. ఎందుకంటే మేజర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనండి, వరల్డ్లో ప్రొడక్ట్స్ అవనండి, ఏదైనా సరే రీసెర్చ్ వల్లనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఈ రీసెర్చ్ ప్రొడక్ట్స్ వల్లనే వాళ్ళ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేజర్ కారణం రీసెర్చ్ ల్యాబ్స్. ఈ రీసెర్చ్ ల్యాబ్స్ మా క్యాంపస్లో ఆల్మోస్ట్ 42 రీసెర్చ్ ల్యాబ్స్ ఉండడం జరిగింది. నా పేరు డాక్టర్ బీటీపీ మాధవ్. నేను కేఎల్ యూనివర్సిటీలో డీన్ R&Dగా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూనివర్సిటీలో గత 18 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నేను డీన్ రీసెర్చ్ విభాగానికి నేను మెయిన్ డీన్గా ఉన్నాను. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మాకున్న ఫెసిలిటీస్, ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు రీసెర్చ్ సెంటర్స్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కానీ, అలాగే మాకున్న పబ్లికేషన్స్ కానీ, మాకున్న సైటేషన్స్ కానీ, సో మాకున్న స్టాఫ్ కానీ, సో మాకున్న ఎక్విప్మెంట్ కానీ, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ మాకు రీసెర్చ్కి సంబంధించి మాకు చాలా దోహదపడుతున్నాయి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ ఎల్స్వేర్ వాళ్ళు ఏదైతే టాప్ 2% ర్యాంకింగ్ రిలీజ్ చేశారో, ఈ ర్యాంకింగ్ మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మాకు ప్రతి సంవత్సరం మాకు ర్యాంకింగ్ వస్తుంది. ప్రతి సంవత్సరం మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ ర్యాంకింగ్లో ఉంటున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా 20 మంది ఈ ర్యాంకింగ్లో టాప్ 2%లోకి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు. దీంట్లో 5 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్కి వచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పబ్లికేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన సైటేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన రీసెర్చ్ పరంగా మాకు అపురూపమైన గౌరవం మాకు దక్కింది. ఇవే కాకుండా ప్రపంచంలో ఐఎమ్ నాగేశ్వరరావు. 2012లో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో చేరాను. అంతకుముందు ఇస్రోలో పనిచేశాను 33 సంవత్సరాలు. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఇక్కడ ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీసు, మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ రీసెర్చ్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఫర్దర్ కావాలని దే ఆర్ ఇనిషియేటింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ రీసెర్చ్, బీటెక్ లెవెల్ స్టూడెంట్స్లో కూడా రీసెర్చ్ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
దానికి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి డిఫరెంట్ బ్రాంచ్లలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చేసి మోటివేట్ చేయమన్నారు. ఇట్ ఈస్ రియలీ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఈ టాస్క్లో చేసినట్టయితే ఈ 20 కాదు, ఈసారి 40 కానీ 50 అయినా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్, మోర్ నెంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది జూనియర్ లెవెల్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టయితే వన్ డే విల్ బికమ్ ఇన్ ది టాప్ మోస్ట్ లెవెల్. సో మిగతా యూనివర్సిటీలు కూడా మన దగ్గర నేర్చుకునేటట్టు ఉండాలి. అది మా కోరిక. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా దానికి చాలా ఎంకరేజ్ ఇస్తుంది. So I'm very glad to be here today. So actually I joined in KL University in the year 2015 as a professor in CSE department. Since that day I started my interest towards research, and I had done a lot of research in the topics like data hiding, information security, blockchain and wireless sensor networks. In the process I have guided 10 PhDs and 20 MTech students and more than 100 BTech students. During my last 10 to 11 years of journey in KL University as a professor, I preferred research and teaching both parallelly. Last 5 years, Stanford University in association with Elsevier has listed the top researchers of the world by a list called top 2% researchers of the world. So in this list, what Stanford University is taking the number of articles published by the researcher. My name is Santosh Kumar. I'm working as a full professor and advisor R&D in KL Deemed to be University. I did my PhD from IIT Dhanbad and I joined to KL University in January 2024. Before I joined here, I was working in China for last 6 years. So in China mainly I was working on the experimental work. So I was the bigger hope that can I get this kind of the facility in India. Then I joined the KL University and I am very happy here. And I would like to thanks to the management, especially Honorable President Sir, Honorable Vice Chancellor Sir. They are very supportive and whatever we required, they have given the facility. Even we established the Center of Excellence for the Nanotechnology in last 2 years. We have established the Optica and SPI student chapters. So currently many BTech, MTech and PhD students are working in our lab, and I am glad to inform that first time from the Andhra Pradesh, one of our PhD students is going to USA next month to that is attend the student leadership program. In that program 100 students are selected from. Ragini Singh, and I am basically working on the nanomaterials and the nanobiotechnology, and I have joined KL University in January 2024, and after there I am working here on so many projects with so many BTech, MTech and the PhD students, and I am working on the synthesis of the nanomaterial and its application in the cancer cell therapeutics as well as in the biosensing applications. And everything we are getting here is enough for our research, and is a very good facilities available here in the center of the nanotechnology also, and elsewhere in the biotechnology department also. So we are very much happy to conduct our research here. Thank you so much. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, చంద్రబాబు లోకేష్ దళితులకు అండగా ఉంటామని మాట తప్పారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆవేదన చెందారు. అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రతికి న్యాయం చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో డూప్ స్టార్లా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణబేరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అత్తర్ సింగ్ రావు, బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. అధికారం చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని పవన్ కళ్యాణ్ నీతి వ్యాఖ్యలు చెప్పడం దుర్మార్గమన్నారు. గుంటూరు, సత్యసాయి, అనంతపురం, గోదావరి జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అహంకారమన్నారు. రఘురామకృష్ణంరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న రెండో పార్టీలు మాల మాదిగరెల్లి బీసీ మైనార్టీ కులాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దుర్మార్గ పాలన అందిస్తుందన్నారు. జరగబోయే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడి జరిగితే వారికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందన్నారు. समय समय पर जिन लोगों की सरकार भारत में रही, केंद्र में रही, स्टेट में जिन लोगों की सरकार रही, सबसे ज़्यादा सरकार केंद्र में और स्टेट में कांग्रेस पार्टी की रही। और देश की आज़ादी के बाद देश में हुए आम चुनाव के बाद जात पात के नाम पर, ऊंच नीच के नाम पर, अमीर गरीबी के नाम पर उस देश में अनुसूचित जाति जनजाति ओबीसी समाज के साथ समय समय पर अन्याय व अत्याचार होता रहा है। और समय समय पर अनुसूचित जाति जनजाति और ओबीसी समाज की बहन बेटियों की इज्जत को, आबरू को रौंद देने का काम ये सामंतवादी पैसे वाले लोगों ने किया है। और समय समय पर इसका विरोध बहुजन समाज में जन्मे सभी संत महापुरुषों ने किया है। परम पूज्य बोधिसत्व बाबा साहब ने अपने समय में किया, मान्यवर काशीराम साहब ने अपने समय में किया। और आज जो इस देश में और प्रदेश में जहाँ जहाँ भारतीय जनता पार्टी की सरकार है, कांग्रेस पार्टी की सरकार है, वहाँ पर जात पात के नाम पर, ऊंच नीच के नाम पर, अमीरी गरीबी के नाम पर अनुसूचित जाति जनजाति के लोगों के साथ, उनकी बहन बेटियों के साथ अन्याय व अत्याचार में बलात्कार चरम सीमा पर हो रहा है। और उसी परिप्रेक्ष्य में एक दिन का यहाँ पर आंध्र प्रदेश के विजयवाड़ा जनपद में, यहाँ राजधानी में बहुजन समाज पार्टी के तत्वाधान में आदरणीय बहन कुमारी माथुर के निर्देश पर अनुसूचित जाति जनजाति के ऊपर अन्याय अत्याचार, हमारी बहन बेटियों के ऊपर हुए गैंग रेप और रेप के विरोध में यहाँ पर हमने एक दिवसीय धरना प्रदर्शन का आयोजन आपके सामने किया है। और अभी ये कार्यक्रम जारी है। जैसा कि मैंने विदित है कि समय समय पर किसी की भी सरकार केंद्र में रही, चाहे वो भारतीय जनता पार्टी की रही, चाहे कांग्रेस पार्टी की रही, कांग्रेस पार्टी ने लंबे समय तक अपने समय में राजनीतिक రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు జరిగిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన దాడులంతా కూడా మేము వాళ్ళకు రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ ఏర్పాటు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ దేశంలో రాష్ట్రంలో దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతాయన్నాడు. అది వాస్తవం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, డాక్టర్ అర్చన దగ్గర నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, కిరణ్ అనే చీరాల్లో మాస్క్ పెట్టుకునే అతని దగ్గర నుంచి అనేక మంది దళితులపై దాడులు జరిగాయి. ఆ దాడులకు నిరసనగా, ఆ దాడులు ఏవైతే జరిగాయో ఆ దాడులంతటినీ కూడా దళిత సమాజం అంతా కూడా, ఈ రాష్ట్రంలోని దళిత సమాజం అంతా కూడా జగన్మోహన్కి వ్యతిరేకంగా ఈరోజు నిలబడిన సంగతి కూడా ఇది వాస్తవం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన సినిమాల్లో పవర్ స్టారు, రాజకీయాల్లోకి వస్తే డూప్ స్టార్. ఆ డూప్ స్టార్ మాట్లాడతాడు. ఆయన మాట్లాడినాడు, ఏం మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. గతంలో ఆయన మాట్లాడినాడు, దళితులపై దాడులు జరిగిపోతూ ఉన్నాయి, నేను సుగాలి ప్రీతికి రక్షణ వద్దా అని చెప్పి గింజుకున్న పవన్ కళ్యాణ్ నిన్న విశాఖపట్నంలో ఏం మాట్లాడతాడు? ఆయన చట్టం పంతాన్ని చేసుకొని పోతాడుదంట. చట్టం నీ చేతిలో ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో దళిత మైనర్ బాలికల పైన గుంటూరులో కావచ్చు, సత్యసాయి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా అది మరీ ముఖ్యంగా ఏదైతే అనంతపురంలోనే కాదు 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా రైతుల వద్ద భూములు లాక్కొని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానంపై శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ వ్యతిరేక రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు, రైతు కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సారవంతమైన భూముల్ని లాక్కొని రైతుల కడుపులు కొడుతుందన్నారు. పవర్ గ్రిడ్ల కోసం అన్యాయంగా రైతుల నుండి వేలాది ఎకరాలు బలవంతంగా తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతంగా భూసేకరణ పూనుకుంటుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలు కట్టబెడుతుంది. అట్లే ఎస్సీ జెడ్ పేరుతోటి, కలెక్టర్ పరిశ్రమ పేరుతోటి, సోలార్ పరిశ్రమ పేరుతోటి అడ్డగోలుగా భూసేకరణకు పాల్పడుతుంది. మేము డిమాండ్ చేస్తాం రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల తరఫున ఈ రక 2013 చట్టాన్ని ఉల్లంఘించడం ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, అయినా సరే నిర్బంధం ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈ రక భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పేసి అడుగుతున్నాం. 2013 చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది, గ్రామ సభ జరపాలి, ప్రజల యొక్క ఆమోదం తీసుకోవాలి, ఆ తర్వాతనే భూముల్లో ప్రవేశించాలి. కానీ ఎక్కడ గ్రామ సభల ఆమోదం లేదు. గ్రామ సభలు వ్యతిరేకించిన చోట కూడా దౌర్జన్యంగా ఈరోజు రైతుల భూములు తీసుకుంటున్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి పోతుంది, కౌలు రైతులకు ఉపాధి పోతుంది, రైతుల భూములు కోల్పోతున్నారు. ఇందుకోసమే హామీ పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రజలు ఓట్లేస్తే, రైతులు ఓట్లేస్తే, వ్యవసాయ కూలీలు ఓట్లేస్తే అధికారులకు వచ్చిన మీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి కార్పొరేట్ అనుకూల వైఖరిని మార్గమని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించాలి, రైతులకు న్యాయం జరగాలి, కూలీలకు న్యాయం జరగాలి. అప్పుడు మాత్రం ఈ ప్రభుత్వానికి మనకు ఉంటుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ఉత్సవం మరో 100 ఏళ్లు కొనసాగాలి. విజయవాడ ఉత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ఒకటి. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్. ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో 20 మంది ప్రొఫెసర్. అంతర్జాతీయ పరిశోధనలో కేఎన్యూకు పెరుగుతున్న భాగస్వామ్యం. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.